హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బొరుగుల వడలు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఉప్మా రవ్వ, బొరుగులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర పౌడర్, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బొరుగులు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్ ఉప్మా రవ్వని మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వని మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బొరుగుల్ని మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకోవాలి. బొరుగుల్ని మరియు పెరుగుని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి క్లోజ్ చేయండి. ఎందుకు అంటే ఉప్మా రవ్వ బాగా నానాలన్నమాట. ఒక 5 నిమిషాలు వదిలేయండి చాలు. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది. ఇలా బాగా నానిపోయి ఉంటుంది. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నా. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. పిండికి అన్ని పదార్థాలు బాగా అంటుకోవాలి, అలా కలుపుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని నూనె వేసుకొని నూనెని వేడి చేస్తున్నాను. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని వడ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వడ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నూనెని వేడి చేసాం కదా, అందులోకి వేసుకుంటున్నాను. చిన్న ఫ్లేమ్లోనే ఉండాలి. అంతే అండి, బొరుగుల వడలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.